హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాండీ ఇమోర్టల్స్. నేను మీ సందీప్. మనం ఇప్పుడు చూడబోతుంది అహోబిలం ట్రిప్ గురించి. ఆ ట్రిప్పులో మనకి ఏమేమి జరిగాయో, మేము ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నామో, అలా అక్కడ ఎలా ఉందో, మనకు ప్రకృతి ఎలా సహకరిస్తుందో అవన్నీ మనం చూసుకుందాం ఇప్పుడు వీడియోలోకి. లెట్స్ ఎంటర్ టు అవర్ వీడియో. సార్ బ్రదర్స్ హాయ్. ఎక్కడ వెళ్తారు? అహోబిలం ఏంటి అసలు? ఎక్కడ ఈ రూట్ ఎక్కడ? ఫారెస్ట్ లో ఆల్రెడీ దర్శనం అయిపోయింది కదా. ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఉగ్రస్తంభం. ఇక్కడ ఏంటంటే హిరణ్యకశపుని వధించిన స్థలం ఇది. ఓకే. ఇక్కడ నరసింహస్వామి వధించి ఉగ్ర నరసింహ అనేసి, ఇంకా ఇక్కడ వరాహన స్వామి రూపంలో అలా 3 క్షేత్రాలు ఉన్నాయి. పైన మనం కొండ పైనకి వెళ్ళినట్టయితే అక్కడికి మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఇటర్నరీ ఏంటంటే, మనకు యాక్చువల్గా ఇక్కడ దారిలో మనకి వాటర్ కానీ ఫుడ్ కానీ స్టాల్స్ లాంటివి ఎలాంటివి ఉండదు. ఓన్లీ మీరు అడవిలో మాత్రమే ట్రావెల్ చేస్తుంటారు. చూసుకున్నట్లయితే ప్రకృతి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. నేను మాత్రం ఇన్ని ఇయర్స్ ఎందుకు రాలేదని ఫీల్ అయినా. ఏంటంటే చెట్లు, ఇక్కడ వాటర్ ఎన్ని ఇయర్స్ నుండి ఎన్ని ప్లేసెస్ నుండి వస్తుంది అనేది మనకు ఇక్కడ గమనించండి. మీరు చూడండి ఎంత బాగుందో. నేను మాత్రం ఇన్ని ఇయర్స్ ఎందుకు రాలేదని ఫీల్ అయినా. ఇలాంటి ఫీలింగ్ రాకుండా మీరు తొందరగా వచ్చి ఇలాంటి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ దారి చూసినట్టయితే మనం వాటర్లో నడుస్తాము, కొండల్లో నడుస్తాము, చెట్ల మధ్యలో నడుస్తాము, గుట్టల్లో నడుస్తాము. థింగ్ ఏంటంటే, నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఇక్కడ మేము షూస్ లేకుండా వచ్చాము, కానీ మీరు షూస్లో రావడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే లెగ్స్ కట్ అయిపోతాయి. నాతో వచ్చిన టీమ్మేట్స్కి అందరికీ కాళ్ళు కట్ అయిపోవడము, మళ్ళీ రిటర్న్ రావడానికి మనకి ఎలాంటివి ఉండదన్నమాట, వెహికల్ లాంటివి అలాంటివి అనేది. ఇది వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ వరకు మనకి డోలి కూడా ఉంటుంది. దానికి అరౌండ్ 4,000 to 5,000 అలా ఛార్జ్ చేస్తారు. అది చూసుకోండి మీరు ఒకసారి. కానీ మేక్ ష్యూర్ మీరు చాలా జాగ్రత్తగా నడవాలి, కొండల్లో జారుతూ ఉంటారు. ఫైనల్లీ మనం అయితే జ్వాలా నరసింహస్వామి దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది, ఇది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ తడిచి అక్కడికి వెళ్ళాలనుకున్నా, అక్కడికి వెళ్ళే లోపు మీ డ్రెస్ డ్రై అయిపోతుంది. అక్కడ చూసినట్టయితే అది ఉగ్ర నరసింహస్వామి స్థలం. అక్కడ ప్రహ్లాదుడు పిలిచినప్పుడు వచ్చి హిరణ్యకశపుని చంపేసి ఇక్కడ వచ్చేసి రక్తగుండంలో నరసింహస్వామి చేతులు కడుక్కున్న స్థలం ఇది. జయ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి నుండి ఉగ్రస్తంభం, ఉక్కు స్తంభంకి మనం మొదలవుతున్నాము. ఇక్కడ వరకు యంగ్స్టర్స్ ఎవరైనా రావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళు. కానీ ఇక్కడ నుండి మాత్రం యంగ్స్టర్స్ తప్ప ఎవ్వరూ రాలేరు. ఇది చాలా దారుణంగా ఉంటుంది. మనం ఎక్కడం కూడా చాలా కష్టము. అవన్నీ థ్రెడ్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళడమే. ఇది కంప్లీట్లీ ట్రెక్కింగ్ ప్లేస్. మనం ఇవన్నీ చూసుకొని నడవాలి, చాలా కష్టంగా ఉంటాయి. ఈ తాడులు కట్టున్నాయా లేదా అన్నీ చూసుకొని మనం పైనకి ఎక్కాలి. మాకు ఈ ఓవరాల్ ట్రెక్ వచ్చేసి 3 hours పట్టింది. మేము అక్కడ అడిగితే మాత్రం 1 hour అని చెప్పారు. మరి మేబీ మేము వెళ్తున్నప్పుడు వర్షం పడడం వల్ల కానీ, మాకు లెగ్స్ స్కిప్ అవ్వడం వల్ల కానీ మాకు అయితే 3 hours పట్టింది. కానీ నేనేం చెప్తానంటే, మనము యాక్చువల్గా వెళ్ళే ముందు ఆగుతూ వెళ్తే మాత్రం 4 to 5 hours కూడా పట్టవచ్చు. కానీ ఇంకోటి మేక్ ష్యూర్, అక్కడ మీకు దారిలో ఎలాంటి స్టాల్స్ ఉండవు, వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు. సో మీరు మినిమల్గా ఏదైనా క్యారీ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఆ రోప్ పట్టుకొని ఎక్కడము ఎంత కష్టంగా ఉంది చూడవచ్చు. నా ముందు వచ్చే వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా వెనకాల వచ్చే వేరే భక్తులు కానీ, వాళ్ళు ఎక్కలేకుండా ఆగిపోవడం కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. హాయ్ వ్యూవర్స్, థింగ్ ఏంటంటే, మనం ఈ ట్రెక్ చేస్తుంటే వర్షం పడుతుంది. అది అదృష్టం అనుకోవాలా, కాళ్ళు జారుతున్నందుకు బాధపడాలా, ఏం అర్థం. ఇదే ఆఖరి ఘట్టము. ఇక్కడే ఉన్నది ఉక్కు స్తంభము. ఇక్కడ భక్త ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశపుని చంపిన స్థలము. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన నుండి మనం మళ్ళీ కిందికి వెళ్తున్నాము.
చాలా దారుణంగా ఉంది ప్లేస్. కొంచెం మిస్ అయినా మనం కొండ కిందికి వెళ్ళిపోతాము. ఇక్కడ కొంతమంది భయపడి వెళ్ళకుండా ఆగిపోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనము పైనకి వచ్చేసాము. ఇక్కడికి పైనకి వచ్చాక మళ్ళీ మనం అక్కడికి కిందికి వెళ్ళాలి. మీకు అక్కడ ధ్వజం కనిపిస్తుంది కదా, అక్కడే మనకు మెయిన్ స్పాట్ అన్నమాట. సో అక్కడ మనం వెళ్ళడం ఎంత కష్టమవుతుందో మీకు తెలుస్తుందా? ఇక్కడ చూసినట్టయితే మనం ఈ కిందికి దిగి మళ్ళీ అటు కొండల్లో మధ్య నుండి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ధ్వజం కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ఏ మాత్రం కామెడీ లేసినా ఇక్కడ బంధువులోకే మనం ఇట్లాంటి కామెడీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదన్నా ట్రెక్కులు కనుక చేసామనుకోండి, మళ్ళీ మనం మంజుమూల్ బాయ్స్ 2 చూడొచ్చు అని నేను చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ లోయలోకి ఈజీగా వెళ్ళిపోతాం. అది కష్టంగా పెట్టారు, కానీ ట్రెక్కర్స్ మాత్రం చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. చాలామంది కూడా ఆగిపోయారు. ఇక్కడ ఏంటంటే మన గాలి కూడా పక్కకు తోసేస్తుంది, అంత ఎత్తులో ఉంటాము, అంత ఎత్తులో లాటిట్యూడ్లో ఉంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్ తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. వివర్స్, మనం ఫైనల్గా వెయిట్ చేస్తున్న ప్లేస్కి వచ్చేసినాం. ఇదే మన ఉక్కు స్తంభం. ఇక్కడనే భక్త ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశపుని వధించిన స్థలము. ఈ స్తంభాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డౌన్ ప్లేస్ అనమాట, ఇది పైన ఉండే. అయితే హిరణ్యకశపుడు ఇందులో ఉంటాడని నరసింహస్వామి అని ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు నరసింహస్వామి చీల్చుకొని వచ్చిన ప్లేస్ ఇదే. ఇక్కడ భక్త ప్రహ్లాదుని కాపాడాడు.